అన్ని రూపములు రూపించేవాడెవడో ఆయనకు రూపం లేదు, కానీ జగత్తుకు రూపం ఇవ్వగలడు. అది త్వష్ట నామానికి అర్థం. ఈ విధంగా విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట. తర్వాతి మాట స్థవిష్ట అంటే బహువిస్తారము కలవాడు. బహువిస్తారం ఎంత ఉంటాడండి పరమాత్మ? ఆయన నేర్పరిచిన విశ్వాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇదే మాట భాగవతంలో శృతిగీతల్లో ఒక అద్భుతమైన వాక్యం కనబడుతుంది. ఏమనంటే, స్వామి నువ్వు అత్యంత సూక్ష్మమైన వాడివి అంటారు, అంటే అంతుపట్టమని తెలిసిపోయింది. అత్యంత సూక్ష్మం ఎప్పుడూ అంతుపట్టదు. అంతుపడుతుందా అండి? అత్యంత సూక్ష్మం అంటే అణువు కంటే అణువు, పరమాణువు కంటే పరమాణువు. ఆ మధ్య వాడు గాడ్ పార్టికల్ మీద రీసెర్చ్ చేసేట, బోల్డ్ కోట్లు తగలేసి. పార్టికల్ అయితే గాడ్ ఎలా అవుతాడండి? పార్టు కాదు, పార్టికల్ కాదు, మెటీరియల్ కాదు. ఒక చూపించేవంటే మెటీరియల్. భగవంతుడు ఎలా అవుతాడు? చూపించలేవు అది. కనుక అత్యంత సూక్ష్మమైనది అలాగూ తెలియదు. కొంచెం స్థూలంగా ఉంటే తెలుస్తుంది కదా అన్నాడు. ఇక్కడ స్థూలం కూడా తెలుసుకోలేవు అన్నాడు. ఆయన సూక్ష్మం ఎంత నీకు కష్టమో ఆయన స్థూలము అంత కష్టమే అన్నాడు. ఆయన స్థూలమేది విశ్వం, విశ్వం ఆయన స్థూల శరీరం. సూక్ష్మం అంటే అందులో కూడా ఇంద్రియాలకు కనబడకుండా చైతన్యం. రెండు రూపాలు పరమాత్మవి. విశ్వరూపంగా ఆయన అత్యంత స్థూలమైనవాడు. అది నీకు తెలుసా? ఒక ఆయన అన్నాడు, అంత దూరంగా ఉంటే నాకేం కనబడుతుంది అన్నాడు. తెచ్చి మొహం మీద పెడితే అబ్బా నాకు కనబడదండి అన్నాడు. ఇక్కడ అంటే వాడు దూరంగా కనబడదు, దగ్గరగా కనబడదు. ఇది వచ్చింది బాధ. అంటే అతి స్థూలం కూడా మనం తెలుసుకోలేము. ఎంతున్నాడైనా స్థూలం అది మన వల్ల కాదు. అదేదో ప్రత్యేకమైన చూపించి కాసేపు నిలబడితే కాసేపటికి నా వల్ల కాదు బాబు అని దండం పెట్టాడు అర్జునుడు. అవునా లేదా? ప్రత్యేకమైన చూపించి నిలబెట్టి విశ్వరూపం చూపిస్తే కాసేపటికి నేను భరించలేకపోతున్నాను, కృష్ణ 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 అని మళ్ళీ ఏడ్చుకున్నాడు ఇక్కడ. అంటే ఆ చూపుకు కూడా కష్టమైపోయింది. అది నాస్త్యంతో విస్తరస్యమే అన్నాడు అప్పుడు అర్జునుడితో. నా విస్తారములకు అంతము లేదు అన్నాడు ఇక్కడ. అది ఎన్నెన్ని రూపములతో విశ్వంలో వ్యాపించి ఉన్నానో చెప్పాలంటే చెప్పే తీరిక నాకు లేదు, విని ఓపిక నీకు ఉండదు అన్నాడు ఇక్కడ. అందుకే ఆయన విస్తారములకు అంతు లేదు, అంతులేని విస్తారము కలవాడు. లేకపోతే ఎంత ఉందండి ఈ జగత్తు. ఒక పర్వతం చూస్తేనే అబ్బో అబ్బో అనుకుంటాం. మరలాంటి 10 పర్వతాలు చూడగానే అబ్బో అని ఆశ్చర్యపోతాయి. ఎంతెంత ఉన్నాయో కొండలని. ఆకాశపథంలోకి వెళ్ళి చూడండి, ఇన్ని పర్వతాలు ఉన్న భూమి కూడా ఇంతే. ఏమిటి దీని స్వరూపం? ఎంతని చెప్పగలం? కనుక అనంతమైన గ్రహాలు నక్షత్రాలు ఇన్నిటిగా విస్తరించిన జగద్రూపుడు కనుక స్థవిష్ట, ఇది అర్థం. అత్యంత విస్తారము కలవాడు. బాగుంది. ఇప్పుడు రెండవది పెద్దవాడు. అదే కదా ఇప్పుడు చెప్పింది. ఎంత పెద్దవాడయ్యా? పెద్దవాడంటే 2 రకాలుగా ఉందండి. మనకంటే చాలా హైటు, మనకంటే వెయిట్, వాడిని పెద్దవాడు అంటారు. ఇంకోటి కూడా పెద్దవాడు అంటారు, మనకంటే వయస్సులో పెద్దవాడు. 2 రకాల పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద తేలిపోయింది, మనకంటే అన్ని విధాల పెద్దవాడైనా. అందులో మనం ఒకంతో లేశమంత రేణువంత కూడా కాదు. అది మొదట స్థవిష్ట. ఇప్పుడు ఇంకో రకమైన పెద్దవాడైన స్థవిరో ధ్రువ. ఇవి 2 నామములు కలిపిన ఒక నామం స్థవిరో ధ్రువ. స్థవిరాయ ధ్రువాయ నమః అని నమస్కారం చేసుకోవాలి. స్థవిరో ధ్రువ. స్థవిరుడు అంటే అర్థం ఏంటంటే అత్యంత పురాతనుడు. నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ, ఇదే మాట రుద్రంలో కూడా కనబడుతుంది. అత్యంత పురాతనుడు. ఎప్పటివాడండి విష్ణువు? మన ముత్తాతల తాతలు కూడా దండం పెట్టుకున్నారు. అతి పెద్ద తాతగారు భీష్ముల వారు చెప్తున్నారు ఆయన గురించి ఇక్కడ. ఈ అప్పటివాడు తాతలకు కూడా తాత అయినా కనుక స్థవిరః అంటే అత్యంత పురాతన. ఎంత పురాతనుడు అంటే సర్వం కాలం తిష్టతీతి స్థవిరః అన్నాడు. అన్ని కాలముల్లో ఉండేవాడెవడు? వాడు స్థవిరుడు. ఎంత పురాతన? పురుషాయ పురాణాయ అని ఒకచోట కవిం పురాణం అనుశాసితారం అన్నాడు గీతలో అర్జునుడు స్తుతిస్తూ. పురాణం అంటే అత్యంత ప్రాచీనమైన వాడు కనుక స్థవిరుడు. అయితే అంత ప్రాచీనుడు కనుక ఇప్పటికి అంత మారిపోయి ఉంటాడు కదా. మునిపే చెప్పినట్టు ఋషిభి పరిగీతాని, ప్రతి నామమునకు ఒక వేదమంత్రం ఆధారం. అలా ఇక్కడ ఉగ్రాత ఇంద్ర స్థవిరస్య బాహు అని ఒక మంత్రంలో స్థవిర శబ్దం చెప్పబడుతుంది. కానీ అత్యంత ప్రాచీనుడు. కానీ అత్యంత ప్రాచీనుడైనప్పుడు ఒక పాతకాలం వాడిని మనం చూసామనుకోండి, అతడి రూపం ఇప్పటికి ఎంత మారిపోయి ఉంటుంది. ఆ రూపం మనం చూడం, ఎందుకంటే వాడు చిన్నప్పుడు మనం చూడలేదు, వృద్ధుడు ఏక మనకు కనబడుతున్నాడు. కనుక స్థవిరుడు అంటే పురాతనుడు అన్నామే కానీ ఒకలా లేడు, అప్పటికిప్పటికి చాలా మారిపోయాడు. కానీ పరమాత్మ అత్యంత ప్రాచీనుడు కానీ ఎప్పుడు ఒకేలా ఉంటాడు, ఏ పరిణామం లేనటువంటి వాడు. అందుకే స్థవిరో తర్వాత ధ్రువ కలిపి స్థవిరో ధ్రువ అంటే అత్యంత ప్రాచీనుడై ఎప్పుడూ ఒకే విధంగా ఉండేవాడెవడో అతడు. పరిపూర్ణత ఎప్పుడు ఒకేలా ఉంటుంది, అపరిపూర్ణతకే ఎదుగు బొదుగు.
పరిపూర్ణత ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుకే స్థవిరో ధ్రువ అని చెప్పడంలో అందం అది. అందుకే ధ్రువ శబ్దం కూడా ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి శబ్దంలో వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. పురాతనత్వము స్థిరత్వము కలిగిన వాడు స్థవిరో ధ్రువ అని చెప్పబడుతున్నాడు. ఇది భగవత్ స్వరూప నిర్ణయం చేసే నామములు. అలాగే మనలో ధ్రువంగా ఉన్నవాడు ఆయన. శరీరాలు ఇది కొత్త శరీరం మనకి అనుకుంటున్నది అప్పుడే పాత పడిపోతుంది. అయితే శరీరం స్థవిరం అంటామా? కాదు. ఈ శరీరం కంటే స్థవిరుడు ఆయన. అంటే శరీరాలు ఏర్పడకముందే ఆత్మగా ఉన్నవాడు కనుక స్థవిరుడు. శరీరం మారింది కానీ ఆయన మారాడా? నీ చిన్నప్పుడు ఫోటో చూస్తే నేనేండి అంటావు. అనడానికి సిగ్గుండొద్దు. ఆ మొహం కాదు ఇప్పుడు. ఎలా నీదంటావు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేననే ప్రజ్ఞ ఒకటే. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు సదా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమగమత్యంత స్ఫురంతం సదా అన్నారు దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరులు. అంటే అసలు శరీరం ఇంత మారింది కానీ మారకుండా ఒకటి ఉన్నది. అది శరీరం ధరించకముందు మరొక శరీరంలో కూడా ఉంది. అందుకే అదే స్థవిర, అది ధ్రువ, ఆత్మరూపంగా ఉన్నటువంటి వాడు. అంటే అంతర్యామి పరంగా కూడా అన్వయమైంది. స్థవిరో ధ్రువ. అయితే ఇప్పుడు మనకు తెలిసింది అత్యంత ప్రాచీనుడు, ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు. అలాంటి వాడిని పట్టుకోగలవా? గ్రహించడం మహా కష్టం. అగ్రాహ్య